హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మాస్టర్ రఘు. ఈరోజు మెజర్మెంట్ బ్లౌజ్తో బ్లౌజ్ కటింగ్ మనం చూద్దాం. కొత్తగా నేర్చుకునే వారికి ఇంకా కొంచెం అర్థమయ్యే రీతిగా నేను మీకు చెప్తాను. మొట్టమొదటిగా మనం కింద ఖర్చు కోసం 2 మార్కులు మనం గీసుకున్నాం. ఇప్పుడు దాని లెంత్, బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో చూసుకున్నాం. 14.5 ఉంది. ఆ 14.5కి ఒక మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఇంకొక మార్క్ చేసుకుందాం. 14.5 దాని పొడవు. ఇప్పుడు ఆ మార్క్ ప్రకారం మనం డ్రాయింగ్ గీసుకుందాం. నడానికి ఆ చివరి కుట్టు ఈ చివరి కుట్టు పట్టుకొని సెంటర్ దానికి మనం మార్క్ చేసుకుందాం. అలాగే షోల్డర్ ఆ చివర ఈ చివర కరెక్ట్గా పట్టుకొని షోల్డర్ పైన సెంటర్ పాయింట్ ఒకటి మనం మార్క్ చేసుకుందాం. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నటువంటి ఆ మార్కు మనం చివర పెట్టుకొని ఈ చివర ఉన్న కుట్టుకి ఒక మార్క్ వేసుకుందాం నడానికి. అలాగే 1 ఇంచ్ ఎక్స్ట్రా మనం బ్యాక్ పార్ట్ కోసం డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం. దాన్ని అలాగే ఉంచండి. ఆ సెంటర్ మనం ఏదైతే మార్క్ చేసామో ఆ మార్కు ఆ సెంటర్కి అలాగే ఉంచి నెక్ దగ్గర జాకెట్ చక్కగా చదురుకోండి, అటు ఇటు జరగకుండా. ఇప్పుడు దాని మీద ఆ నెక్ ఎలాగైతే ఉందో అలాగ మనం మార్క్ చేసుకుందాం. అలాగే ఈ చివర చూడండి, ఆర్మ్ హోల్ సంక రౌండ్ దగ్గర కూడా బ్లౌజును కదలకోకుండా దాన్ని అలా పట్టుకొని తిప్పాలి. మనం ఎదర మార్క్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అదే రీతిగా దాన్ని కదలకుండా దాన్ని అక్కడే పట్టుకొని ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు ఆ సైడ్ కుట్టు దగ్గర నుంచి మనం నెక్కి మార్క్ చేసుకున్న సెంటర్ పాయింట్ వరకు ఎంత వచ్చిందనేది మనం చూసుకోవాలి. చూడండి, ఆ చివరి నుంచి ఈ కుట్టు వరకు. సేమ్ అలాగే మనం ఇక్కడ మార్క్ చేసుకోవడమే. ఆ కుట్టు నుంచి ఆ మార్క్ దగ్గర నుంచి ఎంతైతే వచ్చిందో 10 ఇంచీలు దానికి మార్క్ చేసుకొని మనం ఇక్కడ నడుము దగ్గర ఏదైతే మనం ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం 1 ఇంచి దానికి కలుపుకుంటూ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ మూల మార్క్ చేసుకోండి. ఫ్రంట్ నెక్ కూడా మనం ముందుకి మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు ఆర్మ్ హోల్ ఎంత ఉందనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం. పైన కుట్టు దగ్గర నుంచి సంకలో కుట్టు వరకు రౌండ్గా మనం కొలుసుకుంటే 16.5 వచ్చింది. 16.5లో సగం 8.5. ఆ 8.5 వచ్చిందో లేదో మనం ఒకసారి దాన్ని చెక్ చేసుకుందాం. వచ్చేసింది. ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందాం. ఆ సైడ్ కాట్ పెట్టుకోండి. నెక్ రౌండ్ మనం తీసుకుందాం.
సైడ్ డాట్ కోసం కాట్లు పెట్టుకుందాం మనం. ఆ చివర మనం కొంచెం ఒక పావు ఇంచి కట్ చేసుకుంటే నడుము కిందకి దిక్కకుండా సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ మనం కటింగ్ చేసుకుందాం. మనం ఎప్పుడు కటింగ్ చేసినా కూడా ఈ ఖాళీగా ఉన్నటువంటి ఈ పొరలు మన ముందుకు ఉండాలి, మన వైపు మడత అనేది ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. అది బ్యాక్ పార్ట్ లేదా హ్యాండ్స్ అయినా కానీ. అలాగే హ్యాండ్స్ ఖర్చు కోసం మనం ఇప్పుడు ఒక 1/2 ఇంచి మార్క్ చేసుకుందాం. దాన్ని స్ట్రైట్గా మనం కటింగ్ చేసుకుందాం. హ్యాండ్స్ దీని మీద ఒక 1 ఇంచి పొడవు పెట్టమన్నారు. ఆ పొడవు పెట్టి మనం కటింగ్ చేసుకుంటున్నాం. లూజు ఆది బ్లౌజ్కి ఎంత అయితే లూజ్ ఉందో ఆ లూజ్ని మనం అక్కడ మార్క్ చేసుకోవచ్చు. మనం పెట్టిన 1 ఇంచ్ కింద వదిలేసి ఇప్పుడు ఈ చంక కుట్టు దగ్గర నుంచి ఆ పై వరకు ఎంత ఉందో ఒకసారి మనం చెక్ చేసుకొని సేమ్ దానంతా మనం పెట్టుకుంటే ఆది బ్లౌజ్ ఎలా వచ్చిందో అలాగే మనకు కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు అడ్డంగా 2 గీతలు గీసుకుందాం. చంక కుట్టు దగ్గర నుంచి చెయ్యి లూజ్ వరకు ఒకటి, అలాగే అక్కడి నుంచి 1.5 ఇంచ్ మార్కు మనం చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని క్రాస్లో ఒక మార్క్ గీసుకుందాం. అక్కడి నుంచి 1.5 ఇంచు వదిలేసి మనం రౌండ్గా ఆర్మ్ హోల్లోనికి మనం తీసుకొద్దాం. అలాగే ఒక 1/2 ఇంచి ఫ్రంట్ కోసం లోతుకి మనం మార్క్ వేసుకున్నాం. ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందాం. 1.5 ఇంచ్ ఖర్చు వదిలేసి మనం కట్ చేసుకుందాం. అక్కడ ఖర్చు కోసం మనం కాట్లు పెట్టుకుందాం. బ్యాక్ కాటు. ఇప్పుడు ఫ్రంట్ డౌన్ ఒక 1/2 ఇంచ్ డౌన్ మనం మార్క్ చేసుకున్నాం కనుక దాన్ని మనం కటింగ్ చేసుకుందాం. అది ఫ్రంట్ అని తెలియటానికి ఒక మార్కు, ఒక కాటు పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ మనం కటింగ్ చేసుకుందాం. ఇది క్రాస్ కటింగ్ కనుక క్రాస్లో మనం తీసుకుందాం. బ్యాక్ పార్ట్కి సమానంగా మనం మార్క్ చేసుకుందాం. దానికి ముందు ఒక 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి సంక కటింగ్ చేసుకుందాం. ఇక్కడ నుంచి ముందుగానే మనం సంక డాట్ని మడత పెట్టుకుంటున్నాం. అది ఎంత వస్తుందో అంత ముందుగానే పెట్టేసుకొని అది కదలకుండా ఉండటానికి సూత్తో దాన్ని అక్కడ ఒక టాకా పెట్టేస్తే అది ఇంకా కదలదు. మనం బ్లౌజ్ని ఎటు కావాలంటే అటు తిప్పుకోవచ్చు. సూది పెట్టకుండా మనం తిప్పామంటే ఆ 2 పొరలు విడిపోతాయి, అటు ఇటు జరిగిపోతుంది. అలాగే ఫ్రంట్కి మనం మార్క్ వేసుకున్నాం. ఇప్పుడు సమానంగా బ్యాక్తో పాటు ఆర్మ్ హోల్కి సంక రౌండ్కి మనం మార్క్ వేసుకుందాం.
అలాగే షేప్ పట్టీ కోసం అది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మనం మార్క్ చేసుకుందాం. ఫ్రంట్ నెక్ ఒకసారి మనం చూసుకుందాం. హ్యాండ్ లోపలికి తిప్పేసి పైన కుట్టు వరకు పైన ఖర్చు వదిలేసి అక్కడి నుంచి దాన్ని ఫ్రంట్లో మనం ఏదైతే బ్యాక్ మార్క్ వేసామో ఆ మార్కు ఫ్రంట్కి వచ్చే వరకు అది పైనుంచి ఇటు రౌండ్గా గీసుకోండి. ఆ ఫ్రంట్ మార్క్కి మనం బ్యాక్ మార్క్ ఏదైతే వేసామో ఆ మార్క్ దగ్గరికి ఈ ఫ్రంట్ రౌండ్ రావాలి. అలా రౌండ్ కరెక్ట్గా దాని వరకు వచ్చేయాలి. అక్కడ ఒక మార్క్ చేసుకోండి. అలా రౌండ్గా మార్క్ గీసుకుంటే తర్వాత దాన్ని ఖర్చు వదిలేసి మనం కట్ చేసుకోవచ్చు. అలా కింద షేప్ పట్టీకి ఒక మార్కు, దాని ఖర్చుకి మధ్యలో కుట్టుకు ఒక ఖర్చుకి. ఇప్పుడు ఈ సైడ్ నుంచి కూడా ఒకసారి మనం చూసుకుందాం. సైడ్ డాట్కి ఒక మార్క్ వేసుకొని ఫ్రంట్లో ఆ మార్కు ఎక్కడ వరకు వస్తుందో ఒకసారి మనం చెక్ చేసుకుందాం. ఆ సైడ్ డాట్కి ఒక మార్కు, అలాగే ఫ్రంట్ డాట్కి ఒక మార్కు చిన్నగా వేసుకొని చూద్దాం. మరలా ఇప్పుడు మనం క్రాస్లో కూడా ఒకసారి ఆ మార్కును మనం చెక్ చేసుకోవాలి. క్రాస్లో సాగుతుంది కాబట్టి సంక డాట్ అయితే సాగదు, కానీ క్రాస్లో సాగుతుంది. దాన్ని అలాగే పడుకోబెట్టి మెల్లిగా వేలుతో నడిపి మార్క్ వేసుకోవాలి. అక్కడి నుంచి మళ్ళీ ఫ్రంట్ డాట్కి ఖర్చుతో కలిపి మీరు మార్క్ వేసుకోండి. దానికి రెండింటికి మనం డ్రాయింగ్ వేసుకున్నాం. ఆది బ్లౌజ్ ఉంది కాబట్టి అది ఎంత అయితే ఉందో అంత మనం సేమ్ పెట్టేయవచ్చు. ఆ ఫ్రంట్ డాట్ చూడండి, ఆది బ్లౌజ్ ప్రకారం మనం పెట్టుకుందాం. అలాగే కింద క్రాస్ షేప్ పట్టీ దగ్గర కూడా ఆ కుట్టు దగ్గర నుంచి ఈ డాట్ వరకు ఎంత వస్తుందో ఒక మార్క్ వేసుకుందాం. తర్వాత లోపల ఖర్చు ఎంత ఉందనేది చూసుకొని ఆ ఖర్చుకు కూడా ఒక మార్క్ వేసుకుందాం. ఆ మార్క్ దగ్గర నుంచి ఖర్చు ఎక్కడ వరకు వస్తుంది. అటు ఒక ఇంచి ఇటు ఒక ఇంచి, ఆ 3 మార్కులు మనం డ్రాయింగ్ వేసుకుందాం. ఆ నిలువుగా ఎంత వచ్చింది ఆ క్రాస్లో కూడా అంతే రావాలి. ఇప్పుడు అక్కడి నుంచి మనం షేప్ పట్టి క్రాస్ కటింగ్ నుంచి మనం షేప్ తీసుకుందాం. ఇప్పుడు ఆది బ్లౌజ్తో మనం ఒకసారి మరలా చెక్ చేసుకుందాం. ఆ ఫ్రంట్ డాట్లు వదిలేసాం. అక్కడి నుంచి మళ్ళీ సైడ్ కుట్టి ఎక్కడ వరకు ఉందనేది మనం ఒక మార్క్ చేసుకుందాం. అలాగే ఫ్రంట్లో ఎంత లూజ్ ఉంది అనేది మళ్ళీ మనం ఒకసారి చెక్ చేసుకొని అదే లూజ్ని సైడ్ మనం మార్క్ వేసుకుందాం. అది సాగుతుంది కనుక పావు తగ్గినా పర్వాలేదు, కానీ ఎక్కువ అవ్వకూడదు. ఎక్కువైతే లూజ్ అయిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ అలాగే సంక కుట్టు దగ్గర నుంచి కూడా మనం ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి ఫ్రంట్ అది ఎంత వచ్చిందో. ఆల్రెడీ మనం సంక డాట్ ఎలాగో పెట్టేసాం, క్లాత్ మడిచాం కనుక ఆ మడిచిన తర్వాత కూడా అక్కడ అది ఎలాగో ఆల్రెడీ మడిచి ఉంటుంది.
కనుక ఆ డాట్ పట్టు ఉంది కాబట్టి ఆ డాట్ దగ్గర నుంచి ఇక్కడికి మనం క్రాస్గా ఒక మార్క్ గీసుకుందాం. ఫ్రంట్ రౌండ్ షేప్ తీసుకుందాం. ఖర్చు వదిలేసి ఇప్పుడు బ్యాక్ ఒకసారి మనం దాని మీద పరుచుకొని ఆర్మ్ హోల్ డౌన్ ఎంతవరకు వస్తుందో చూసుకొని మళ్ళీ మార్క్ వేసుకుందాం. ఫ్రంట్ తగ్గింది కదా అని మీరు డౌట్ పడద్దు. ఒక్కొక్క దానికి ఫ్రంట్ తగ్గుతుంది, ఒక్కొక్క దానికి బ్యాక్ పెరుగుతూ ఉంటుంది. కానీ మన లెక్క కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది మనం చూసుకోవాలి. వాళ్ళ కటింగు ఒక్కొక్కరు ఫ్రంట్ తగ్గిస్తారు, ఒక్కొక్కరు సమానంగా పెడతారు. దాన్ని బట్టి మనం చూసుకోవాలి. ఇప్పుడు మనం ఆ నెక్ హాఫ్ ఇంచ్ లోతు కూడా కలుపుకొని మనం తీసేస్తున్నాం. ఇప్పుడు చూడండి ఆ ఆమూల్ మనకు ఆ 16.5 వచ్చిందా లేదా అనేది మనం చెక్ చేసుకుందాం. కరెక్ట్గా 16.5 వచ్చేసింది. అంతకు మించి ఎక్కువ అయితే సంఖలో మనకి లూజ్ అయిపోతుంది. అది మీరు గమనించండి. ఇప్పుడు మనం స్ట్రైట్గా ఆ మార్కుకి ఒక మార్క్ వేసుకుందాం. అక్కడి నుంచి 1.5 ఇంచ్, అలాగే 1.5 ఇంచ్ గ్యాప్లో కూడా అక్కడ మార్క్ వేసుకొని ఆ పాయింట్ నుంచి ఆ పాయింట్ వరకు కూడా 1.5 ఇంచ్ మార్క్ చేసుకుందాం. 3 పాయింట్లు 1.5 ఇంచ్ గ్యాప్లో. అది కింద కూడా మార్క్ పడేలాగా కత్తిరితో మనం దాన్ని మార్క్ చేసుకుంటే అడుగుకి అది మార్క్ పడుతుంది. కత్తిర అలవాటు లేనటువంటి వాళ్ళు వేలు పెట్టి దాన్ని నొక్కి పట్టుకొని మార్క్ చేసుకోవచ్చు. చూడండి 3 మార్కులు కరెక్ట్గా వచ్చేసినాయి, పడినాయి. దాని మీద మనం మళ్ళా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. కుట్టే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. అలాగే సైడ్ డాట్కి ఖర్చు ఉంది కనుక ఆ ఖర్చుని కూడా మనం కరెక్ట్గా ఎంత పట్టాలనేది కాట్లు పెట్టేస్తే కుట్టేవాళ్ళు ఈజీగా పెట్టుకుంటారు. ఇప్పుడు సైడు షేప్ పట్టీ కోసం మనం మార్క్ చేసుకుందాం. పైన ఖర్చు వదిలేసి, పైన మనం ఎంతైతే ఖర్చు పడతామో ఆ ఖర్చు వదిలేసి కింద ఎంత వచ్చిందో అంతా కరెక్ట్గా మనం బ్యాక్ సైడ్ షేప్ పట్టీకి మనం పెట్టుకుంటాం. ఫ్రంట్ ఆది బ్లౌజ్కి ఎంతైతే ఉందో అంతా మనం మార్క్ చేసుకుంటాం. అప్పుడు మీకు ఖచ్చితంగా మీకు సైడు ఎక్కువ తక్కువ అవ్వకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది. మీకు అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఒకసారిగా ఏది అర్థం అవ్వదు, ఒకసారిగా ఏది రాదు. చేస్తూ ఉంటేనే ఆ పని మనకి వస్తుంది. కనుక చూడండి, అలా చేయండి. అలా మార్క్ వేసుకుందాం. ఫ్రంట్ మనం ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంత మార్క్ వేసుకొని ఖర్చుకి మనం మార్క్ వేసుకుంటాం.
ఇది ఫ్రెండ్స్, మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. మీరు నేర్చుకోండి, 10 మందికి నేర్పించండి, 10 మందికి ఉపాధి కల్పించండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అందరికీ